ఫ్యామిలీతో మొత్తం వచ్చేసారు బాబు, కట్టలు ఎత్తుకొని. వెడ్డింగ్ షూట్ ఏదో లాగా చూస్తున్నాం. పోలీసు వాళ్ళు ఉన్నారు. నాకైతే భయంగా ఉంది, ఎక్కడ ఏమైనా ఫైన్స్ ఏమైనా అడుగుతారా అని. అంటే కెమెరాస్ అయితే అలౌ లేదన్నారు వాళ్ళు. పోరా నాయన, మహాన్ భావుడు ఇంకేం కింద అగ్నిలాగా స్వచ్ఛమైనది ఏంటంటే గ్లాసెస్ అయితే పైన పడిపోయాయి. నాది సన్ గ్లాసెస్. బైక్ పడిపోయినప్పుడు ఇంకా బైక్ లేపే హడావిల్లో అక్కడే పడిపోయాను నేను. ఇంకా అది అక్కడే పడిపోయింది, మర్చిపోయాను. ఇంకా నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వస్తే అది గ్లాసెస్ తీసి నాకు పంపించండి. ఇంకేం చేయాలి, ఎక్కడైనా మిడిల్లో ఎక్కడైనా ఆపి కొనుక్కోవాలి అసలు సన్ గ్లాసెస్, లేకుంటే ఇంక కష్టమే. పైగా బైక్ రైడింగ్ చేస్తుంటాం కదా, గ్లాసెస్ లేకుంటే బాగుండదు అసలు. నేను కొనుక్కుంటాను ఎక్కడైనా చూసి మధ్యలో. నీకు ఇక్కడ కూడా చూపించాను వాటర్ ఫాల్స్, అది ఏదో అప్పుడే పోలీసు వాళ్ళంతా వచ్చేసారు ఇక్కడికి. చూడు సస్తాంది అట్లే వెళ్ళడానికి కారు. ఫ్యామిలీతో మొత్తం వచ్చేసారు బాబు, కట్టలు ఎత్తుకొని. ఉంది పోయింది, కారు పని అయిపోయింది. మనం ఏదో లాగా చూస్తున్నాం. పోలీసు వాళ్ళు ఉన్నారు. నాకైతే భయంగా ఉంది, ఎక్కడ ఏమైనా ఫైన్స్ ఏమైనా అడుగుతారా అని. అంటే కెమెరాస్ అయితే అలౌ లేదన్నారు వాళ్ళు. ఇక్కడ గ్లాసెస్ చూశాను నేను, ఇక్కడ స్టాప్ చేశాను. ఇక్కడ నిలపకూడదని అందాము. అడుగుతాను. గుర్రం కూడా ఉంది చూడండి అసలు. ఇక గ్లాసెస్ కొందామనుకున్నా, బట్ అక్కడ ఏదో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల టైం వేస్ట్ అని నేనే తీసుకోలేదు గ్లాసెస్ అయితే. ఇక అమ్మో ఇక్కడ మొక్కజొన్నలు అమ్ముతాను, బట్ ఎక్కువైపోయింది అసలు. నేను ఉన్నప్పుడు ఆడ ఈ మీద చూశారు కదా, అసలు ఏమన్నా కనిపిస్తుంది ఆ రోడ్? అసలు ఏం లేదు అక్కడ. కాసేపు ఉంటే ఇంకా మొత్తం నన్ను కమ్మేస్తుంది. నేనే సావాలి ఇంకా మళ్ళీ దిగడానికి కూడా రోడ్డు కనిపించాలా లేదా. ఇంక నేను ఇంతటితో ఈరోజు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ఫుల్ టైర్డ్ అసలు, లాంగ్ జర్నీ. అంత దూరం నుంచి వచ్చాను, ఇంకా 300 కిలోమీటర్స్ కొట్టి బెంగళూరు నుంచి వచ్చి ఇంకా వెంటనే ఇంకా ఖాళీ ఉండకుండా మళ్ళీ జస్ట్ ఇక్కడికి వచ్చాను. ప్రతి చోట ఇక్కడ రాశాడు యువర్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్ అని. మనం సీసీటీవీ సర్వేలెన్స్లోనే ఉన్నాము. పోరా నాయన, మహాన్ భావుడు ఇంకేం కింద దింపాలా ఎట్లా వేసిన కొడుకు. ఇవి చూపిద్దాం అనుకుంటా.
సో కెమెరా క్లోజ్ చేద్దాం అనుకుంటాను నేను, ఆ లోపలే ఏదో ఒకటి బెస్ట్ వ్యూ వస్తుంది, మంచి వ్యూ వస్తుంది, టైంగా కుదరగా క్లోజ్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఒక కార్ ఏమో జస్ట్ కింద దిగిపోయింది, ఏదో కంపౌండ్ గుద్దుకుంది అనుకుంటా, సైడ్కి గుద్దుకొని ఇంకా ఏదో పెట్టి పంపించి టూవింగ్ వెహికల్ని పిలిపించి లిఫ్ట్ చేయిస్తుంది. మనం లాస్ట్ ఎక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, అక్కడి నుంచి జస్ట్ ఇక్కడికి వస్తున్నాం. మన లైట్ వీళ్ళని ఇబ్బంది కలుగుతుందేమో. వీళ్ళు చూడు ఎంత ఫ్రెండ్లీగా కూర్చొని ఉన్నారా. ఇక్కడేదో ఇది పంచర్ అన్నీ జరుగుతుంటాయి బా. ఇక్కడ ఒకటా రెండా వెడ్డింగ్ సూట్ బాగానే తగిలింది. వెడ్డింగ్ సూట్, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ఇక్కడ ప్లాన్ చేసుకున్నారా బా. వాడు ఎత్తలేకుంటున్నాడు పాపం. ఆమె బాగానే సెట్ చేసేసాడు అంతా, గింబల్ అంతా పెద్ద అంగిడే. ఓ ఎన్మకు చూడండి ఇక్కడంతా కట్ చేసుకుపోయింది. పొరపాటుని ఈ హెవీ రైన్ వచ్చినా కూడా కష్టం, పక్క కొండపై నుంచి ఏ రాయి ఎక్కడ దొరుకుతుందో అని. పైన లేదు, సపోర్ట్ కూడా లేదు అసలు. చూడండి చిన్న రాయి వేసినా కూడా సర్ర నుంచి రోడ్డు మీద నెత్తి మీద పడుతుంది. చూడండి ఫైనల్గా ఇప్పుడైతే మనము ములన్గిరి పీక్స్కి వచ్చేసాము. అసలు మామూలుగా లేదు, అసలు చలి చాలా కోల్డ్గా ఉంది ఇక్కడైతే. చల్లగా ఉంది, గాలి అయితే మామూలుగా వీస్తలేదు, ఇదిగా ఉంది మొత్తం క్రౌడ్, కనిపిస్తలేదు అసలు. ఇంకా మన ఇక్కడ నుంచి టైం అయిపోయేలా ఉంది, మెల్లగా నడుచుకుంటూ కిందికి వెళ్దాము. అంత టైం లేదు మన దగ్గర, ఇప్పుడే 5:30 అలా అవుతుంది. మొత్తం స్నో కమ్మేసింది, కిందికి నిదానంగా దిక్కుంటూ వెళ్ళిపోదాము. అసలు మామూలుగా లేదు వ్యూ మొత్తం. ఇస్తున్నారు కదా ఆ స్టెప్స్, అలానే పైకి ఎక్కుంటూ చాలా దూరం వెళ్ళాలంటుంది. బట్ నా దగ్గర టైం లేదని నేను వచ్చేస్తాను, కిందికి దిగేస్తున్నాను. మన దగ్గర అంత టైం లేదు, సో ఇలా వచ్చేస్తున్నాను అనమాట. చూడండి హాయిగా ఉంది, నాకైతే వస్తుంది కదా వ్యూ మొత్తం. అసలు ఏమన్నానా ఇలానే దిక్కుంటా. ద బెస్ట్ ప్లేస్ అబ్బా ఇదైతే. చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా, అసలు మనం ఎంత పీక్లో ఉన్నామంటే అంత పీక్లో ఉన్నాము, అసలు ఏం కనిపిస్తూనే లేదు మొత్తం. చూడండి అక్కడంతా ఏదో హీల్స్. కెమెరా ఇప్పుడు బాగా చూపిస్తుంది చూడండి. అలా స్టెప్స్ ఎక్కుంటూ పైకి వెళ్ళాలి, అసలు ఏమైనా కనిపిస్తుందా? ఒక 10 స్టెప్స్ తప్ప ఏం కనిపిస్తలేదు బ్యాక్లో. మస్తు ఇంకా ఎన్ని ఏంటబ్బా ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇలా రీల్స్ ఫేస్బుక్ చూసుకుంటే టైం పాస్ చేయడమేనా? ఏమన్నా ఉందా బయటికి వచ్చేటివి? బయటికి వచ్చి ఇలా ఎంజాయ్ చేయండి అబ్బా లైఫ్. ఎన్ని రోజులని అలానే ఉంటారు?
మనీ సేవ్ చేయండి, మంచిగా ట్రిప్ ప్లాన్ చేయండి, ఫ్రెండ్స్తో వెళ్ళండి. ఫ్రెండ్స్ ఎవరు రాలేదా, సోలోగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. అంతకంటే బెస్ట్ ఏముంది.